పిల్లలను చదివించాలి అంటే మధ్యతరగతి తల్లిదండ్రులకు భారంగా మారింది. ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కాలేజీల్లో ఫీజులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైమరీ క్లాసులకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. తమ పిల్లలకు మంచి చదువు అందించాలన్న తల్లిదండ్రుల ఆశను మేనేజ్మెంట్లు అవకాశంగా తీసుకుని ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారు అంటున్న తల్లిదండ్రులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. వేసవికాలం అయిపోయి ప్రధానంగా శీతాకాలం ప్రారంభమయ్యేసరికి జూన్ నెలలో బడి గంటలు మొగనున్నాయి. అట్లాగే ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో ఇప్పటికే అన్ని స్కూల్స్లలో అడ్మిషన్ల కార్యక్రమం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో దాదాపుగా పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఖమ్మం హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ స్థాయిలో ఉన్నటువంటి ఖమ్మం ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది. దీని నుండి పిల్లల తల్లిదండ్రులు ప్రతి స్కూల్లో కూడా మధ్యతరగతి ప్రజలు మొత్తం ప్రైవేట్ స్కూల్లో చదివించేందుకు ఆరాటపడుతున్న సందర్భం ఒకవైపు నెలకొంది. రెండో వైపు ఫీజుల మొత్తతోటి సామాన్యులు మధ్యతరగతి ప్రజలు చదివించుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు నెట్టవేయబడుతున్న సందర్భంలో ఎక్కడ పేరెంట్స్ ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, అట్లాగే ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్లలో చదువుకునేటువంటి ఏదైతే పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, ఫీజులు ఎలా ఉన్నాయి, వాటిని తల్లిదండ్రులుగా ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితి, పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఎలా ఉంది? ఇలా పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఆ స్కూల్ ఫీజులు ఎంత అవుతున్నా దాని దగ్గర గ్రౌండ్ లేదు, ఒక ఫెసిలిటీస్ ఏం కల్పించకుండా ఫీజులు లక్షలలో వసూలు చేస్తున్నారు. ఒక పేద మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు చేసే స్తోమత కంటే ఎక్కువ ఫీజులు చెల్లించేసి పిల్లల్ని చదివించాల్సి వస్తుంది. దాని దగ్గర ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు. దీని మీద ప్రభుత్వం కొద్దిగా చర్య తీసుకొని ఫీజులు నియంత్రించాలని, ఇది ఒక దోపిడీ వ్యవస్థ అయింది. ఒక కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళే చదువుకునే పరిస్థితిలో ఉంటే మామూలు వాళ్ళు ఎట్లా చదువుకుంటారు అనేది మేము ఆలోచిస్తున్నాం. ఇక్కడనే మరొక పేరెంట్ ఉన్నారు, వారిని కూడా అడుగుతారు. ప్రధానంగా ఏదైతే ఖమ్మం నగరంలో విద్యా సంస్థలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఫీజుల నియంత్రణ కూడా లేదు అని చెప్పేసి పేరెంట్స్ నుంచి వచ్చింది. మీరుగా అంటే ఎట్లాంటి విద్యా విధానం కావాలనుకుంటున్నారు, అట్లాగే ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా మీ అభిప్రాయం? ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలనే ఆరాటం ఉంది మాకు. అట్లా అని చెప్పేసి ఫీజులు చూసి భయపడాల్సిన పరిస్థితి ఉంది. అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామని చెప్పేసి అనుకుంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంతంత మాత్రంగా ఉంటుంది విద్య అని చెప్పేసి పిల్లల చదువు ఎక్కడ ఆగమవుతుందో అని ఆరాటంతో ప్రైవేట్ స్కూళ్ళకి పోయి ఈ ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితిలో మేము సందిగ్ధంలో ఉన్నాం. చూస్తే ఇంకొక వారం రోజుల్లో స్కూల్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ఉన్నాం. ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఎట్లయితే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించి ఫీజులు తగ్గించాలని కోరుతున్నాము. అంటే ప్రైవేటు విద్యా సంస్థ వైపు వెళ్తున్నారా, ప్రధానంగా అంటే ప్రైవేటు అంటే కాకుండా అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నటువంటి విద్యకి ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మాకు ఉంటుంది కదా సార్, ఇప్పుడు మా పిల్లలు మంచిగా చదువుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆలోచన ఉన్నప్పుడు మాకు ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన మేము సక్సెస్ఫుల్గా మా పిల్లల్ని మంచి చదువు అందించాలనే ఒక ఆశతోని ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. అట్లా అని చెప్పేసి ఈ ఫీజులు కట్టి మేము చదివించగలుగుతామా అంటే అది లేదు. అందుకోసమే నేను అనేది ఏంటంటే ఈ ఫీజుల మోత కానీ ఫీజులు చూసుకున్నట్టయితే లక్షల్లో, ఈరోజు సెకండ్ క్లాస్ విద్యార్థికి లక్షల్లో ఉంది ఫీజులు. అట్లా అని చెప్పి మనం కట్టలేము. ప్రభుత్వం ఒక విధంగా ఆలోచించి ఈ ఫీజులు తగ్గించే విధానంగా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏదైతే పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి వస్తువులు కానీ సరైనటువంటి ఏదైతే అక్కడ ఎడ్యుకేషన్ని అందించలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ వైపు వెళ్తున్నాం. కానీ ఫీజులు మాత్రానికి మొయ్యలేని భారమైంది కాబట్టి ఫీజుల్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది, ఫీజులు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మాత్రమే పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మధ్యతరగతి ప్రజలు చదువు అందుబాటులోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కార్పొరేటివ్ విద్య అనేటువంటిది మధ్యతరగతి సామాన్యులకు కూడా అందుబాటులో విధంగా రావాలని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సుధాకర్తో చిరారవి, 19 ఖమ్మం.
ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశం లక్నవరం సరస్సు. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు, కోనసీమ, అరకు, కేరళ తలపించే విధంగా ఈ లేక్ ఉంటుంది. లక్నవరం సరస్సును సందర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే లక్నవరంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దాని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. వెల్కమ్ టు 99 టీవీ. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం కాటేజీల వద్ద ఉన్నాం. లక్నవరం అంటేనే ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతం. ఇక్కడి నుంచి చూసుకోవడానికి ఎక్కంచెలో మరి పర్యాటకులు చేరుకుంటారు. మనం చూసుకున్నట్లయితే లక్నవరంలో 3వ ద్వీపం కూడా రెడీ చేశారు. లక్నవరంలో ఉన్నటువంటి హైలాండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హైలాండ్స్ మరియు ఇప్పటికే 3 ఐలాండ్స్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఐలాండ్స్ వద్ద కాటేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో భాగంగా లక్నవరం 3వ ద్వీపం కూడా పూర్తయిపోయినట్లని తెలియపరుస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో ఉన్నటువంటి చుట్టూ నీళ్ళ మధ్యలో ఉన్న ఒక లక్నవరం సరస్సు అందాలు చూడడానికి మరెంతో మంది ప్రయాణికులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో మరి అధిక సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ చూసి ఎంతో ఆనందం వ్యక్తం చెందుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లక్నవరంలో ప్రత్యేకత చుట్టూ నీళ్లు, మధ్యలో భాష ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఊహకు నిజంగా చేసేలా పర్యాటకులకు స్వర్గద్వామ రూపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాటేజీలు ఇప్పటికే లక్నవరంలో హైలాండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి హైలాండ్లో వంతెన నిర్మించడం జరిగింది. మరొక 3-4 హైలాండ్ల మధ్యలో కాటేజీలు అంటే ద్వీపం అంటే ఇప్పటికీ 3 హైలాండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4వది కూడా హైలాండ్లో ఈ యొక్క ద్వీపం ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మనం చెప్పుకున్నట్లయితే లక్నవరం సరస్సు ఎప్పటికీ నిండు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క లక్నవరం చెరువు అంటే ఈ యొక్క లేకులో ఉన్నటువంటి ఈ యొక్క కాటేజీలు కావచ్చు, ఐలాండ్స్ కావచ్చు, ఈ కేబుల్ బ్రిడ్జి ఇక్కడ ఉన్నటువంటి మరే అనేకమైన సౌకర్యాలను చూడడానికి పర్యాటకులు ఇక్కడికి వచ్చి చేరుకొని లక్నవరం 3వ ద్వీపం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. అక్కడ ఉన్నటువంటి అందాలను చూపించడం కోసం 99 టీవీ అక్కడికి చేరుకుంటుంది. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలో 3వ ద్వీపం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్వసుందరంగా సిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రం గోవిందరావుపేట. చుట్టూ నీళ్లు, మధ్యలో ఉన్నటువంటి కొండలు, హైలాండ్ మధ్యలో 3వ ద్వీపం ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతానికి చెందిన ఇది మరో కదలిక రాయిగా కానుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో 3వ ద్వీపాన్ని ఐలాండ్ TSTDC ఫ్రీ కోర్స్ సంస్థ భాగంలో అభివృద్ధి చేశారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దుతుంది. ఇందులో మొత్తం 22 కాటేజీలు ఉండగా అందులో 4 కుటుంబ సభ్యులతో బస చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరో 4 పర్యాటకులకు ఎవరికైనా కూడా ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పర్యాటకులు అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నటువంటి 3వ ద్వీపాన్ని చూపించడానికి అయితే 99 టీవీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడ చేరుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి ఉన్నటువంటి అందాలను మేము ముందు చూపెడుతుంది 99 టీవీ. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు నల్గొండలో 100కి పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 50కి పడిపోయింది. ఇక ప్రభుత్వ కాలేజీలు 11 ఉండగా ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 3 కాలేజీల్లో మాత్రమే దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతుండగా మిగిలిన 8 కాలేజీల్లో కూడా విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిగ్రీ కాలేజీల పరిస్థితుల మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇక ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో చూసుకుంటే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100కు పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది. అయితే ప్రధానంగా దోస్త్ ద్వారా అంటే దోస్త్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా విద్యార్థులు ఎక్కువ శాతం అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీల్లో మాత్రమే ఎక్కువగా చేరుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చూసుకుంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాల, కోదాడలో ఉన్న కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మాత్రం అటానమస్ ఉండడంతో విద్యార్థులు అత్యధికంగా అటానమస్ కాలేజీల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ 3 కళాశాలలో కలిపి దాదాపుగా 1272 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా మిగిలినటువంటి కాలేజీలు అంటే మిగిలిన 8 ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో మాత్రం కేవలం 132 మంది విద్యార్థులు మాత్రమే జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇక వీటితో పాటుగా 50 ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 826 మంది మాత్రమే ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే దీంట్లో భాగంగా దాదాపుగా 21 కాలేజీల లోపు మాత్రం దాదాపుగా అంటే 0 అడ్మిషన్లు ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో కళాశాలలు ఎలా నిర్వహించాలి, ఎలా రన్ చేయాలి అర్థం కాక ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరొక పక్కన డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోవడం, అడ్మిషన్లకు సంబంధించి దోస్తు ద్వారా చూసినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో వీటిలో చూసుకుంటే ఎక్కువగా అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీలో మాత్రం ఎక్కువ శాతం విద్యార్థులు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా అంటే దాదాపుగా ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కొన్ని కళాశాలలో పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారని చెప్పవచ్చు. అంటే చేరినటువంటి అడ్మిషన్ల సంఖ్య అంటే విద్యార్థుల సంఖ్య కన్నా కూడా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా 22 కళాశాలలో కేవలం 10 మంది లోపు విద్యార్థులు మాత్రమే కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారే పరిస్థితి ఉందని కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటానమస్కు సంబంధించినటువంటి కాలేజీల్లో మాత్రం దాదాపుగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో జాయిన్ కావడానికి కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో దీని క్రమంగానే ఈ విద్యా సంవత్సరంలో 3 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వ కళాశాలలో 1272 మంది జాయిన్ కాగా మిగిలినటువంటి 8 డిగ్రీ కళాశాలలు గవర్నమెంట్ అవుతున్నాయి. దీంట్లో కేవలం 132 మంది విద్యార్థులు మాత్రమే చేరినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అవుతున్నాయి. ఈ 50 డిగ్రీ కళాశాలలు అవుతున్నాయి. వీటిలో దాదాపుగా 826 మంది విద్యార్థులు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దోస్తు ప్రక్రియ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు ఈ విద్యా సంవత్సరంలో 9.2% మాత్రమే జరిగినట్లుగా అధికారికంగా లెక్కలైతే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలలు రన్ చేయడం కానీ డిగ్రీ అనేది కూడా మనం ఒకప్పుడు డిగ్రీ అనేది ఒక వ్యవస్థ ఉందని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడే అవకాశం ఉందని అట్లాంటి ప్రమాదం ఎదురైతే తమ కళాశాలలు నిర్వహించుకోలేక ఉద్యోగులుగా అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి పరిష్కారం ఏ రకంగా ఉండాలి, డిగ్రీ అడ్మిషన్ల సంఖ్యను పెంచడం ఎలాగా, లేదా డిగ్రీ అడ్మిషన్లతో పాటు డిగ్రీతో పాటుగా ప్రభుత్వం ఏదైతే యోచిస్తుందో స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను కూడా డిగ్రీకి కళాశాలకు అనుసంధానం చేస్తే తప్ప విద్యార్థుల సంఖ్య అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా కొంత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం దీనికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మరింత పెరిగేలా ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, కళాశాలలో ఇప్పుడున్న కోర్సులు కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుండగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మాత్రం పూర్తి స్థాయిలో అంటే 10 లోపు అడ్మిషన్లు జరిగినటువంటి కళాశాలలు తాము కళాశాలలు కూడా నిర్వహించలేమని, ఉన్న అడ్మిషన్లు కూడా అవసరమైతే వేరే కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేసి తమ కళాశాలలు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా పడిపోతుండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా డిగ్రీ కళాశాల పరిస్థితి రోజు రోజు కూడా అంటే నానాటికి దిగజారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు రాబోయే రోజుల్లో 20 లేదా 30 మాత్రమే ఉండే పరిస్థితి ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనివల్ల అంటే ప్రైవేట్ పరంగా కళాశాలలు ఏర్పాటు చేసుకొని కొంత నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అవకాశం ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు కూడా మూసివేత దిశకు వస్తే మాత్రం నిరుద్యోగ సమస్య మరింత పెరగడంతో పాటుగా ఇప్పటివరకు కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసిన వారు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని మాత్రం ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాలను ఏ రకంగా రక్షిస్తారు, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పెరగడానికి కావచ్చు, అడ్మిషన్ల సంఖ్య పెంచి విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ కళాశాలను కూడా ఏ రకంగా జీవం పోస్తారనేది మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ మారే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపించాడు. వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
విషయం బయటకు రావడంతో అడ్రస్ లేకుండా ఉడాయించాడు. ఈ ఘటన వరంగల్లో జరిగింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని పట్ల తెలుగు టీచర్ క్రాంతి వాట్సాప్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్కి తాళం వేసి పోలీసులను ఆశ్రయించారు. అసలు అక్కడ ఏం జరిగిందో మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు వక్రబుద్ధి చూపిస్తున్నారంటూ తమ పిల్లల్ని వేధిస్తున్నారంటూ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉపాధ్యాయుడు తమ పిల్లల్ని వేధిస్తున్నారంటూ కొంతమంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద ఉన్నామో ఇక్కడ అయితే ఉపాధ్యాయులకు ఏదైతే విద్యార్థుల పట్ల ముఖ్యంగా మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, బాలబాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల అసంతృప్తిని ఇక్కడ వెలగొడుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా వాట్సాప్లో స్క్రీన్ షాట్లు కూడా వాళ్ళు వీళ్ళకి తీసుకొచ్చిన అంశం కనపడుతుంది. ఇక్కడ స్కూల్ యాజమాన్యాలను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై ఎవరు స్పందిస్తారంటూ ఇక్కడ కొంతమంది గ్రామ పెద్దలు అదేవిధంగా పేరెంట్స్కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఎలాంటి అసభ్యకర మెసేజ్ పెట్టారు, వారి దగ్గర ఉన్నటువంటి పత్రాలతో ఆధారాలతో స్కూల్ వద్దకైతే వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి, వారు పేరెంట్స్ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పేరెంట్స్ తండ్రి ఉన్నాడు, ఆయన అడిగి చెప్పండి. మీ ఉపాధ్యాయు మీ స్కూల్లో ఈ పాప చదువుతుంది, మీ పాపకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏవి ఆరోపణతో మీరు వచ్చారు? లేదండి, ఆన్లైన్ క్లాస్ చిన్నప్పటి నుంచి మీరు కాంటాక్ట్ ఉన్న స్కూల్లో అమ్మాయిలతో కాంటాక్ట్ ఉంటే మంచిగా చదువుతున్నారా లేదా అది అంతా మాట్లాడుతున్నారు. అది అయిపోయినాక ఏమైంది, 10th ఎగ్జామ్ అయిపోయినాయి, వీళ్ళే రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ వచ్చే వారం కరెక్ట్ ఉన్నారు, 10th ఎగ్జామ్ అయ్యే వారం కరెక్ట్ ఉన్నారు. అక్కడ నుంచి మొత్తం వేరే మెసేజ్లు పెట్టుకుంటా నువ్వు అంటే ఇష్టం అదా అని ఇదా అని, ఇప్పుడు మేము కనబడి కూడా చచ్చిపోతా అని, మీ నలుగురు పేర్లు అమ్మాయిల పేర్లు ఉన్నాయి. ఆ నలుగురు అమ్మాయిల పేర్లు మేము ఎవ్రీ మంత్ 2000 మీ అకౌంట్లో వేస్తున్నా, నేను ఒక అమ్మాయిని చదివించి ఐఏఎస్ చేసిన, ఆ మిమ్మల్ని కూడా మంచిగా చదివిస్తా, మీ మంచి పొజిషన్ మీరు ఉండాలి, నాతో ఉండాలి, మీరు అది చేయాలి ఎంత బేకార్ మెసేజ్ కూడా పెడతాను. సిబ్బంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆధారాలతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. మరి మీ క్రాంతి అనే సారు మీ దానిలో ఎలాంటి ఫ్యాకల్టీ కింద పనిచేశారు, ఇలాంటి దృష్టి మీకు ఎప్పుడైనా వచ్చిందా? మా దగ్గర తెలుగు ఫ్యాకల్టీ చేశారు. తెలుగు ఫ్యాకల్టీ 10th క్లాస్ చేసేవాళ్ళు. కాకపోతే ఇంత నమ్మకంగానే ఉన్నారు, కానీ ఇలాంటి ఆరోపణలు అతనికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు కాబట్టి మేము కూడా ఏమవుతామంటే మా ఆర్గనైజేషన్ ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించాలి. అలాంటి మా దృష్టికి వచ్చినా కూడా వాళ్ళని అప్పటికప్పుడే టర్మినేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం అతను మా బ్రాంచ్లో మా సంస్థలో వర్క్ చేయట్లేదు. మొన్న April 24లో వర్క్ చేశారు. ఆ తర్వాత అతను కొన్ని రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ ఉన్నాయని చెప్పి డ్రాప్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మా దృష్టికి ఇవాళ ఈ యొక్క విషయం అనేది మా దృష్టికి వచ్చింది. అదే దీనికి సంబంధించి మా ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మేనేజ్మెంట్ లీగల్గా వెళ్ళి ఏదైతే పలానా వ్యక్తి క్రాంతికి మన వ్యక్తి పైన లీగల్గా ప్రొసీడ్ చేయడం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఓకే, ఆ పర్సన్ ప్రస్తుతం అయితే మన సంస్థలో పని చేయట్లేదు, దానికి మాత్రం బాధ్యతగా మన వంతుగా మనం అయితే కేసు పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు అమ్మాయిలకు ఇలాంటి మెసేజ్ అసభ్యంగా ఆలోచిస్తున్నారు. అసలు తన విధి నిర్వహణ ఏంటి, ఇక్కడ అంటే ఏ ఫ్యాకల్టీతో విధులు నిర్వర్తిస్తున్నాడో అతనికి ఏ విభాగం ఉన్నది, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులతో అనుభవం ఎందుకు వచ్చింది? 10th క్లాస్ పిల్లలకి మన దగ్గర 10th క్లాస్ పిల్లలకు సంబంధించి వాళ్ళకి జరిగే ఎగ్జామ్స్ కానివ్వండి, వాళ్ళకి షెడ్యూల్ టైం టేబుల్ ప్రతిదీ కూడా అతని హ్యాండ్ ఓవర్లో ఉండేది. మేము 10th క్లాస్ ఇన్ఛార్జ్ అని చెప్పి మేము పెట్టుకున్నాం. కాబట్టి మన ఈవినింగ్ స్టడీ అవర్స్ విషయంలో కానీ ప్రతిదీ షెడ్యూల్ వేయడంలో అతని మంత్కి అతను చేసేవాడు. ఆ విధంగా పిల్లలకు 10th క్లాస్ పిల్లలతో కొంచెం అమేకం ఎక్కువైపోయి పిల్లలతోటి వాళ్ళ ఫ్రీడమ్ నుంచి ఫ్రీడమ్ అని చెప్పి ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు సార్. కాకపోతే మన వాళ్ళు కూడా వెతకడానికి వెళ్ళారు. కాబట్టి సార్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎవరి పిల్లలైనా అంతే, వాళ్ళ పిల్లలైనా మా పిల్లలైనా కూడా ఎవరం కూడా అంతే కదా, ఆడపిల్లలు ఉన్నప్పుడు అంతే ఉంటుంది. అందులో వాళ్ళు మైనర్ పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు కాబట్టి అసలు ఎక్కడా కూడా తగ్గేది లేదు. అతన్ని ఎటువంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకున్నట్టు చేస్తారు. ఈ 2-3 రోజుల కూడా మనకి వేరే ప్రిన్సిపల్ కూడా అప్లై చేస్తామని చెప్పారు. రైట్, ఈ విధంగా స్కూల్ యాజమాన్యం చెప్తాము. ప్రధానంగా ఎవరైతే సార్ ఎవరైతే ఉపాధ్యాయులు అంటే ఆరోపణ ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ఉన్నారో ప్రస్తుతానికైతే అధికారంలో ఉన్నారు, తన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. మేము కూడా మీ యాజమాన్యం తరఫున జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పుడే కాకుండా తన పైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పోలీసులను తల్లిదండ్రులతో పాటు పోలీసులను ఆశ్రయిస్తాము. దీనికి
సంబంధించిన విషయాలు అన్నీ తెలుసుకుంటామని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా బాలబాలికలకు ముఖ్యంగా పాఠశాలలో స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇలాంటి ఉపాధ్యాయుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉన్నదని చెప్పి ఇది ఇక్కడ తాజా సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. ఇక 2 స్టేట్స్ రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్లోకి వెళితే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అమరావతి మీద వస్తున్న విమర్శలకు కర్త కర్మ క్రియ జగనే అని ఆయన ఆరోపించారు. త్వరలోనే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగిస్తామంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే పరుష పదజాలం కావచ్చు, దీని పట్ల ఎన్డీఏ కూటమి నేతలు కానీ మరొక ప్రజలు కానీ తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్చిదిద్దుతున్న తరుణంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు మనుషులు కాదండి, రాక్షసులు. వాళ్ళు ఇంకా రాతి యుగంలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు. ప్రజలు ఫ్యాన్ రెక్కలు ఇంచేసినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా ఇంకా అహంకార ధోరణితో మొదటి నుంచి మీరు గమనించినట్టే ఏ రోజైతే ప్రజావేదికను ధ్వంసం చేసి దాని పరిపాలన కొనసాగుతూ వచ్చాడో అదే మైండ్ సెట్ తో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. కర్త కర్మ క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి తాడిపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు మౌనం వెనకాల అర్థమేమిటో మాకేమో అర్థం కావట్లేదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే కొమ్మినేని అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వచ్చింది. కొమ్మినేనే కాదు, దీని వెనక ఉంటాయి ఎవరైనా సరే. హెచ్ఎన్ఆర్ఎస్ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారు, ఎక్కడ మహిళలు పూజింపబడతారు అక్కడ దేవతలు ఉంటారని చెప్తారు. అలాంటి అన్నపూర్ణ ప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల ఇంత అవహేళనగా మనోభావాలు బాధపడే విధంగా మాట్లాడే వారి మీద మేమైతే కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దీన్ని ఇప్పటికి కూడా సమర్థిస్తూ ఉసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వెనకాల అర్థమేమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి వైసీపీ నాయకులు వ్యవహరిస్తే రాళ్లతో కొట్టి తరిమే రోజులు దగ్గరలోనే ఉంది. మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ప్రధానంగా టీటీడీకి సంబంధించి ఏదైతే సేవలు ఉన్నాయో ఈ సామాన్య ప్రజలకు అందుబాటులో లేవనేటువంటి ఒక బాధ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి కూడా ఆన్లైన్ సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన సుప్రభాతం కానీ, తోమాలు కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా దొరికేవి. ఇప్పుడు ఆన్లైన్ చేసిన తర్వాత అరగంటలోనే మొత్తం దొరకలేని పరిస్థితి ఉంది. దీన్ని ఒక బోర్డు మెంబర్ గా మీరు సమావేశంలో తిరిగి వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంటుందా? అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమే ఆన్లైన్ సేవలను చేస్తాము, ఆ ఖర్చు మేమే భరిస్తాము, కానీ సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీని కోరుతున్న పరిస్థితి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్తున్నమాట. దాన్ని మీరు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాబో రోజుల్లో నా ప్రాధాన్యత సాధారణ భక్తులకి ఏ విధంగా మంచి దర్శనం కల్పించాలి, ఏ విధంగా సేవల్లో వాళ్ళని భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పటికే కొండ మీద లాటరీ సిస్టమ్ ఉంది. ఎవరన్నా భక్తులు వస్తే లాటరీ, ఎందుకంటే మాది కులశేఖరపడి నుంచి జై విజయల వరకు చాలా పరిమితమైన సంఖ్య అండి. దాదాపు 100 మంది లోపల అక్కడ కూర్చోబెట్టే అవకాశం, కాబట్టి సేవల్లో ఎక్కువ శాతం మందిని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ శాతం సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నట్టు ధర్మకర్తల మండలి మాది. మీరు చెప్పినట్టు దాంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకునే ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత ఏదైతే నో ఫ్లయింగ్ జోన్ అని చెప్పి తిరుమల ఇప్పటికీ అనౌన్స్ చేసి ఉన్నారు, కానీ ఇటీవల చూసుకున్నట్టు ఒక విమానం కూడా తిరిగింది. మరోవైపు అన్య మతస్థులు కూడా అక్కడ తాజాగా ముస్లింలు కొంతమంది అక్కడ ప్రార్థన కూడా చేసిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది? ఎన్నిసార్లు చేసినా సరే పరిస్థితి మాత్రం కంట్రోల్ రాని పరిస్థితి అని చెప్పి భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పటికే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి హారతి తీసుకొని, స్వామివారి ప్రసాదం ముట్టని వారు మా సేవలకు అవసరం లేదని చెప్పి మేము గట్టిగా చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా అన్యమతస్తులందరినీ హిందూ ఏతర్లు బై నేమ్ హిందూ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కానీ మిగతా మతం ఉంటే కూడా వాళ్ళందరినీ తొందరలో ఉద్యోగాన్ని తొలగించబోతున్నాం. ఆ నో ఫ్లై జోన్ మీద కూడా మేము కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులతో మాట్లాడడం, తొందరలోనే దాంట్లో నుండి సమస్యలు కూడా అధిగమిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నది అయితే భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు, మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి ఆయన చెప్తున్నాను బట్టి అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారు అందరిపైన కఠిన చర్యలు తప్పని చెప్పి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే
ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ రెక్కలు విరిచేసి పూర్తి స్థాయిలో తీర్పునిచ్చినా సరే 2 రోజుల పాటు మౌనం వహిస్తున్నారు అంటే దీని వెనకాల ఆంతర్యం ఏమిటో ప్రజలే గుర్తిస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి, అందరి మీద కఠిన తీసుకుంటామని చెప్పి ఇంకో పక్క ఏదైతే తిరుమలలో నో ఫ్లయింగ్ జోన్ కానీ మరోవైపు అన్యమస్తస్తుల విషయానికి కానీ పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని చెప్పి భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ వైజాగ్. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. రాబోయే 4 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నజీర్ అహ్మద్ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే దాని మీద కూడా మనం మాట్లాడటానికి నజీర్ అహ్మద్ ఉన్నారు. సార్ చెప్పండి, 1 ఇయర్ సంవత్సరంలో మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం కాబోతా ఉంది. ఈ సంవత్సరంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక మురికి వాడలతో పాటు శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించి దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రైన్స్తో పాటు వీధి దీపాలతో పాటు రోడ్లతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ప్రతి డివిజన్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మన సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏదైతే కోడిగుడ్డు సత్రం అనేటువంటి హాస్టల్ని దాదాపు 1,45,00,000 రూపాయలతో ఆ హాస్టల్ని పూర్తిగా అభివృద్ధి చేసి దాదాపు 460 మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా గతంలో కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ దగ్గర నుండి అనేక కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రికి CSR నిధుల ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టేటువంటి దాంట్లో ఆసుపత్రిలో మౌలిక వసతులతో పాటు డాక్టర్ల కొరతను అలాగే అక్కడ కావాల్సినటువంటి నర్సింగ్ స్టాఫ్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అక్కడికి నుంచి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వచ్చి అటువంటి హాస్పిటల్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు దాదాపు 20 కోట్ల రూపాయలతో CSR నిధులను కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ పాలన చూశారు, ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. మీ 1 ఇయర్లో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మురికివాడలో చాలా తిరిగారు. మీ వైపులో ఇప్పుడు బ్రిడ్జి కూడా మీరు కృషి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది, ఎలా చూస్తారు? అదే చెప్తా ఉన్నా కదా, ఈ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే గతంలో 10 నెలల నుంచి 5 సంవత్సరాల్లో అడుగు కూడా ముందుకు సాగనట్టు అంటే అనేక కార్యక్రమాలు. ఇప్పుడు ఈ హాస్టల్ కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే బ్రహ్మానంద రెడ్డి స్టేడియంకి సంబంధించి ఒక DPRని రెడీ చేసి త్వరలోనే దానికి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, పట్నం బజార్ రోడ్డు కానీ, ఓల్డ్ క్లబ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్తో పాటు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు ముందు చూపుతో అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. 400 చేసేటువంటి దాంట్లో రోడ్ వైడనింగ్ దగ్గర నుండి అవసరమైనటువంటి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ మిగతా కార్యక్రమాలు, శ్మశాన వాటికల అభివృద్ధి, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్స్ అనేక ఏరియాల్లో లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే నూతనంగా ఒక 8 నుంచి 10 ట్రాన్స్ఫార్మర్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, అలాగే ఎక్కడైనా డ్రైన్స్ లేని చోట డ్రైన్స్ నిర్మించడం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే విధానం ఈ తూర్పు నియోజకవర్గంలో మీరు కూడా చెట్లు నాటేదానికి ముందుకెళ్తున్నారా? ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటారు? ప్రస్తుతానికి డివిజన్ వైజ్గా 250 చొప్పున ఒక్కొక్క డివిజన్కి దాదాపు 25 డివిజన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డివిజన్ కూడా చెట్లను పంపించడం జరిగింది. మేము కూడా రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఎక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, రోడ్డు పక్కన ఖాళీగా ఉండి నిరుపయోగంగా అక్కడ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఏరియాలన్నింటి మీద దృష్టి పెట్టి ఈ చెట్లు నాటేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఒక హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని కూడా ముందు వరుసలో పెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రతిసారి ప్రజావేదిక పెడుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత
గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు లబ్ధి చేకూర్చకుండా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దదనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు, ఈరోజు అటువంటి వాళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం, రేషన్ కార్డులు లేక కుటుంబాలు అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించాం. వాటిలన్నింటినీ కూడా రేషన్ కార్డులు ఇప్పించేటువంటి, హౌసింగ్ లోన్లు ఇప్పించి ఇల్లు కట్టుకునేటువంటి దాంట్లో బీఫామ్స్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా అటువంటి స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి ఎన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఉంటా ఉన్నారు, అక్కడ కావాల్సినటువంటి సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్లు కానీ వాటర్ కనెక్షన్స్ కానీ అలాగే కరెంట్ కనెక్షన్స్ కానీ ఇప్పించేటువంటి కార్యక్రమం, ఇలా అనేక విధాలుగా ప్రజలు అర్జీలు తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ అర్జీలన్నింటినీ కూడా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1 ఇయర్ కాలంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూడా పయనిస్తున్నానంటూ నజీర్ అహ్మద్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రతి సమస్యని కూడా స్థూలంగా పరిశీలించి ప్రతి సమస్యని ప్రజలు తీర్చే విధంగా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో కూడా దూసుకుపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి. ఇవి ఈరోజు 2 స్టేట్స్ రిపోర్ట్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.